అమ్మా ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు రామవ్వ. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? బాగున్నదా? ఏం బాగున్నది, గట్లే ఉన్నది. గట్లే ఉన్నది సార్. ఏం బాగున్నది అని చెప్పొస్తా చెప్పు. రైతు బంధు పని చేసిండు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం బాగుండేనా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత బాగుందా? ఇక అప్పుడు గట్లనే ఉన్నది, ఇప్పుడు గట్లే ఉంది సార్. ఏం చెప్పరాదు ఇప్పుడు. ఇక అప్పుడు అంటే ఆయన చేసిండు, మరమ్మతులు చేసుకొచ్చిండు, పెద్ద పెద్ద అవి కట్టిండు కదా బాగా. ఇక్కడ రైలు తీసుకొచ్చిండు, నీళ్ళ ప్రభుత్వం తీసుకొచ్చిండు. మన దేశంలో నీళ్లు లేకుండే నీళ్లు తీసుకొచ్చిండు. ఒకటి మల్లన్న సాగర్ వేపించిండు. ఇప్పుడు కోమటి చెరువు కాడ అది చేపించిండు. రైతు మార్కెట్ కట్టించిండు. వీటిలో కూడా ఆడ కూడా మళ్ళా మార్కెట్ చేసిండు. ఈ పెద్ద పెద్ద స్కూల్ కట్టించిండు. అన్ని మస్తు చేసుకొచ్చిండు. ఆయన చేసినాయి. అప్పు చేసిండు, పని చేసిండు. మరి ఈయన అప్పు చేసేటట్లేడో పని చేస్తాడో ఏం చేస్తాడో ఈ రేవంత్ రెడ్డి ఇక తెలియదు. ఇక అప్పుకు భయపట్టి పని కూకుంటాడో, పని కూకుంటే అప్పు తీసుకురా కూకుంటాడు. అట్లా ఈ అప్పు చేయాలని పని చేయాలని సాలించుకొని ఊకుంటాడు. అంటే ఆయన అంటుండు కదా కేసీఆర్ ఉన్నప్పుడు బాగా అప్పులు చేసిండు. మరి అప్పులు ఆయన చేసిన అప్పులు ఉన్నాయి, ఆయన చేసిన మరమ్మతులు ఉన్నాయి. ఈయన అట్లా అప్పు చేసేటందుకు ధైర్యం లేదు, ఈయనకు అట్లా చేసేటందుకు కూడా ధైర్యం లేదు. పని చేసేందుకు కూడా ఆయనకు అవకాశం అందేటట్లేదు. ఆయన బాగా గుండె పెద్దది అయినది. కేసీఆర్ గుండె పెద్దది చేసే ఇట్లా చేసుకొచ్చిండు. అప్పుకు భయపడలేదు. అప్పు అయినా సరే కానీ నేను చేసి పెట్టినాను అని చేసి అట్లా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతులు బాగుపడ్డారా, లేదంటే రేవంత్ రెడ్డి సార్ వచ్చినాక కూడా రైతులు బాగుపడ్డారా? ఆయన ఉండగా నీళ్ళకు సవలతులు చేసిండు. నీళ్ళ సవలతులు చేసినాక రైతులు బాగుపడతారు. ఎవరు? కేసీఆర్ ఉన్నప్పుడా? అప్పటి నుంచి అంతమంది ఏ నీళ్లు లేకుండే చాలా ఇబ్బంది. ఇక బోల్రు పొయ్యని బోల్రు కూడా అక్కడికి మానేరు వచ్చినాక నీళ్లు బోల్రు వస్తున్నాయి. ఇక అప్పుడేమో పొయ్యలేదు. వేసిన బోల్రు కూడా బోల్రు వాళ్ళలేదు, ఆడ వేసిన సరడు బొట్లు వాళ్ళలేదు, ఏం లేక మళ్ళా ఉన్న నీళ్ళు కూడా అటే గుంతుకపోయింది. ఇక అది మానేరు ఇట్లా కాలువలు వచ్చినాకనే జర నీళ్లు సప్లై అయినాయి. అప్పటి నుంచి రైతులు పంట పండుతుంది. ఇక లేకుంటే ఓ దొయ్య ఎండిపోయాగో, ఆడ బోర్లు నీళ్ళు ఎలా పోయాగో, ఆ దొయ్య దున్నుకుని ఆయన ఎండిపోయాయి. చూడు ఎట్లుందో కథ ఇప్పుడు.